లక్నో సూపర్ జైంట్స్ కి దెబ్బ మీద దెబ్బ. ఏంటో దెబ్బలు 5 మాట్లాడదాం. నంబర్ 1, బ్యాటింగ్ ఆర్డర్ ని వాళ్ళు కాస్త మార్చారు. రిషబ్ పంత్ ఓపెన్ వచ్చాడు, సరే బానే ఉంది. మార్క్రమ్ నంబర్ 3 చేశారు, సరే ఓకే. నికోలస్ పూరన్ నంబర్ 5 పంపించారు, చూసారా? అక్కడ బాగా వర్కౌట్ అవుతున్న బ్యాటింగ్ ఆర్డర్ ని కొంచెం దెబ్బతీశారు. ఇదిలా ఉండగా సెకండ్ దెబ్బ, సరైన బాల్స్ కి సరైన షాట్స్ ఆడలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్రమ్ పైన బాల్ కట్టాడదాం అనుకుంటే తను అవుట్ అయిపోయాడు. ఇదిలా ఉందా? నంబర్ 3, వికెట్స్ ఎక్కువ పడిపోయాయి కాబట్టి వాళ్ళు షాబాజ్ అహ్మద్ దింపాల్సి వచ్చింది. అంటే వాళ్ళు 1 బౌలర్ షాట్ దిగ్వేష్ రాఠీని ఆడించలేకపోయారు. ఇదో పెద్ద దెబ్బగా. ఇదిలా ఉండగా నంబర్ 4 దెబ్బ ఎంగిడి రూపంలో వచ్చింది. ఆ స్లోర్ బాల్ ఏంటి మాస్టరు? నికోలస్ పూరన్ నట్ అవుట్ చేయడం ఏంటి అసలు? అలా బౌల్తో కొట్టించాడు ఏంటి? బాల్ ఎక్కడేసే అర్థం కలదు. ఏప్రిల్ ఫుల్ చేశాడు కదా ఫూల్స్ డే రోజు స్లోర్ బాల్ వేసి. లాస్ట్ది 4 వికెట్లు పడిన తర్వాత నెక్స్ట్ వికెట్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర బౌలర్ లేకుండా పోయాడు. ఇది చాలా పెద్ద దెబ్బ. 119 పార్ట్నర్షిప్ ఇచ్చేశారు సమీర్ రిజ్వీకి, స్టబ్స్కి. దాంతో మటాష్ మంగళగిరి అయిపోయిన మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచేశారు.